వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి వస్తున్నాయి అనకంటే ఒకటి వెలుగులోకి వస్తుంది, ఒకటేమో దర్యాప్తులో పడుతున్న ఒక కీలకమైన ముందడుగు. ఇప్పటి వరకు అందరూ మాట్లాడుకున్నది అందరినీ దర్యాప్తుకు పిలుస్తున్నారు, అందరూ విచారణకు పిలుస్తున్నారు, అందరి మీద కేసులు పెట్టారు, లేకపోతే కేసులో పలానా వాళ్ళని పిలిచారు, కీలకమైన వ్యక్తుల్ని సంబంధం లేదనుకున్న వాళ్ళని, ఏనాడు పేరు వినని వాళ్ళని, ఇవన్నీ మాట్లాడుకున్నారు. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యపోయారు. చెవిరెడ్డి అన్న పేరు మేము ఎప్పుడైనా నిన్నామా, అలాంటి లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి అని ఎలా వచ్చాడు అని. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పలేదు. అప్పుడు ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి గారు కదా, ఆయన అడిగారా అని మరి ఆయన కూడా అనలేదు. అలాంటిది అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారి దగ్గరికి ఇప్పుడు చాలా కీలకమైన దర్యాప్తు చేరుకుంది. సిట్ ఆ విషయంలో ఆయన హెల్త్ బాగాలేదనో వివిధ కారణాల వల్ల పుత్తూరులోని నారాయణ స్వామి గారి ఇంటికే సిట్ అధికారులు వెళ్ళారు. అక్కడే దాదాపు ఉదయం నుంచి ఇందాక కొద్దిసేపటి క్రితం వరకు విచారణ జరిపిన తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చారు, అందుబాటులో ఉండాలి, మళ్ళీ వస్తాం, లేదా మీరు రావాల్సి ఉంటుంది, సంథింగ్ ఏదో ఒక ఇది. సో నారాయణ స్వామి గారి విచారణ కానీ, లేకపోతే నారాయణ స్వామి గారు ఇచ్చే వాంగ్మూలం కానీ, స్టేట్మెంట్ కానీ, కన్ఫెషన్ కానీ, ఇది ఎంత కీలకమైనది ఈ మొత్తం స్కామ్లో అంటే, ఇప్పటి వరకు దొరికిన వాళ్ళు ఆధారాలతో సహా దొరికిపోయారు. వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో వాళ్ళ పాత్ర ఏంటి అనేది చాలా కీలకంగా వాళ్ళు దొరికారు. కొందరు ఒప్పేసుకున్నారు కూడా. ఒప్పేసుకుని ఎవరెవరికి ఎలా అందింది, ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, అసలు సూత్రధారి ఎవరు, అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఒక నిర్ధారణకు వచ్చేసింది దర్యాప్తు. అయితే దాన్ని ఇంకా ఇది చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి తర్వాత, ముఖ్యమంత్రి కార్యాలయము, అక్కడ అధికారులు తర్వాత ఈ స్కామ్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉండేది ఎక్సైజ్ శాఖ మంత్రి. ఆయనకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆయనే బాధ్యుడు అవుతాడు. ఎందుకంటే నోట్ ఫైల్ సంతకాలు చేసేది, ఆ తర్వాత మంత్రివర్గంలో ఆ శాఖని ప్రాతినిధ్యం వహించేది ఎక్సైజ్ శాఖ మంత్రి అవుతాడు. కాకపోతే అప్పుడు అన్ని శాఖలు ఒకళ్ళు చూసేవాళ్ళు, ఆయన పైన ముఖ్యమంత్రి ఉండేవాడు, అది వేరే విషయం. కానీ అయినా తప్పదు. ఇంకా అయినా ఎంత మనం అమాయకులము, లేదా మనకేం తెలియదు, మననేం చేయనివ్వలేదు, మనం ఒట్టి డమ్మీలమే, మనం ఒక స్టాంపులుగానే ఉన్నాం అని ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా, ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఆ పోస్టర్ పెట్టేది అందుకు. వాళ్ళు ఏం చేసినా సరే మనం మిమ్మల్ని బలి చేయడానికి పెడతారు. అలా చాలామంది అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మంత్రులు జైలుకి వెళ్ళారు, చాలామంది కేసుల్లో ఉన్నారు. ఇది అదే చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నారాయణ స్వామి గారి పాత్ర ఏంటి, ఎందుకు సిట్ ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇప్పుడు ఈ దశలో ఎందుకు వెళ్ళింది అంటే, లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చేసింది. ఇక అప్పుడున్న మంత్రి దాకా వెళ్ళారు అంటే ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రే ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు ఈ మంత్రి గారి పాత్ర ఏంటి, స్కామ్లో ఈ మంత్రి గారి పాత్ర ఏంటి, ఈయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అంటే, ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం అయితే నాకేం తెలియదు, అసలు ఏదడిగినా కూడా నాకు అదేమీ తెలియదని అన్నారనే వార్తలే వస్తున్నాయి బయటికి. అఫ్కోర్స్ అది అధికారులు చెప్పరు. తర్వాత ఆయన కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ నా క్యారెక్టర్ ఏంటో ఈ ప్రాంతం మొత్తానికి తెలుసు, నేను ఎలాంటి వాడినో ఈ ప్రాంతం మొత్తానికి తెలుసు అని ఆయన కూడా అన్నారు. సరే, ఎవరి క్యారెక్టర్ని వాళ్ళు అలాగే చెప్పుకుంటారు, ఓకే, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. కానీ సిట్టు దర్యాప్తు అధికారులు నారాయణ స్వామి గారిని విచారించడం ద్వారా ఈ మొత్తం స్కామ్కి ఒక కీలకమైన ఆధారాలు చేయాలని తీసుకురావాలి, ఆధారాలు ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటోంది. అయితే సిట్ వద్ద అంటే మనకు అందుతున్న ఇంటర్నల్ సమాచారం ప్రకారం నారాయణ స్వామి గారిని వీళ్ళు ఎక్కువ ఏలు పెట్టనివ్వలేదు. నువ్వు గమ్మునుండు, నువ్వు అలా సైడ్కుండు, చెప్పింది చెయ్యి, ఫైల్ పంపినప్పుడు సంతకం పెట్టు అనే చెప్పేవాళ్ళు అనేది సిట్ దగ్గర ఆల్రెడీ ఆ సమాచారం ఆ మేరకు మిగతా వాళ్ళు చెప్పారని, ఇట్లాంటివి ఉన్నాయని బయటకు వస్తున్న అధికారిక సమాచారం. దాంతోపాటు ఈయన నోరు మూసుకుని ఉన్నందుకు, మంత్రిగా ఉన్న ఆయన సైలెంట్గా ఉన్నందుకు నెలకు ఒక 50 లక్షలు
ఫిక్స్డ్గా ఇచ్చేవాళ్ళు అనేది కూడా బయటకు వస్తుంది. నిజమా అబద్ధమా అనేది తెలియాలి. బట్ ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా విశ్వసనీయ వర్గాల ద్వారా వస్తున్నది ఏంటంటే నెలకు ఒక 50 లక్షలు నారాయణ స్వామి గారికి ఇచ్చేవారని, నారాయణ స్వామి గారు అసలు ఆయనేం మాట్లాడినిచ్చేవారు కాదని, ఆయనకి ఏం చెప్పేవారు కాదని, ఆయన కూడా ఏం అడిగి 1-2 సార్లు అడిగినా కూడా స్పందన లేకపోవడంతో ఆయన వదిలేసి కూర్చున్నాడని ఏదో రకరకాలుగా వస్తూ ఉన్నాయి. మరి అది నారాయణ స్వామి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు, లేదా ఈ మొత్తాన్ని చక్రం తిప్పిన ధనంజయ రెడ్డికి తెలుసు, కృష్ణమోహన్ రెడ్డికి తెలుసు, ఇగో ఇప్పుడు వస్తున్న రాజు కసిరెడ్డికి తెలుసు, మిథున్ రెడ్డికి తెలుసు, ఇంకా చాలామంది రెడ్డికి తెలుసు. ఇది ఒక పార్ట్, నారాయణ స్వామి గారి పాత్ర ఏంటి అనేది. రెండవది, ఏపీలో దోచుకున్నారు, మొత్తం తీసుకొచ్చి తెలంగాణలో భూములు కొనడము, లేకపోతే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాజు కసిరెడ్డి ఆస్తుల్ని అటాచ్ చేసుకోవడానికి సిట్ రెడీ అయింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ కూడా వేస్తోంది. ఆ ఆస్తులు చూస్తూ ఉంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, కానీ అవే కళ్ళు బయర్లు కమ్మేలా ఉన్నాయి. 100 ఎకరాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల షాబాద్ అని అటన్నిటి కొంచెం రిచ్ ఏరియాస్ ఉన్నాయి, శంకర్పల్లి, షాబాద్, ఇంకెక్కడో 100 ఎకరాలు కొన్నారని రాజు కసిరెడ్డి పేరు మీద, వాళ్ళ తల్లిగారి పేరు మీదతో పాటుగా ఇంకొంతమంది బినామీలను కూడా సృష్టించుకుని వాళ్ళ పేర్ల మీద కొన్నారని, అమౌంట్స్ వాళ్ళకి క్యాష్ పంపించినట్టుగా, వైట్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ఆపరేషన్స్, సూట్ కేస్ కంపెనీలు చేయడం. కానీ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకో ఇంకొక వ్యక్తికో ₹1 కోటి పంపించారంటే ఈ కంపెనీకి ఈ ₹1 కోటి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా ఉండాలి. అదిగో ఆ లింక్ దెబ్బతింది. ఆ లింక్ దెబ్బతిని అక్కడ దొరికిపోయారు ఇప్పుడు వీళ్ళు. సో ఇది ఒకటి కాదు, ఇలాంటి చాలా క్యాష్, రాజు కసిరెడ్డి అకౌంట్స్లో క్యాష్ ఉంది. తర్వాత ఇప్పటి వరకు వీళ్ళు గుర్తించిన కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్స్ మార్కెట్ వాల్యూ దాదాపు 70-80 కోట్లు ఉంటుందని, కానీ గవర్నమెంట్ వాల్యూ అది 10 కోట్లుగా ఉండడంతో ఆ 10 కోట్లు ప్లస్ అకౌంట్లో ఉన్న 3 కోట్లు వీటిని అటాచ్ చేసుకోవడానికి కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. బంగారపు షాపులు వాళ్ళ దగ్గర, బట్టల షాపులు వాళ్ళ దగ్గర. బట్టల షాపులు అంటే సైకిల్ మీద మూటలు తీసుకెళ్ళి అమ్ముకునే పాతకాలం షాపులు కాదు, పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి కదా మాల్స్, వాళ్ళ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, సినిమా ప్రొడ్యూసర్స్ దగ్గర, కొంతమంది సినిమా నటులకు ఇచ్చిన అడ్వాన్సులు కానీ ఇవన్నీ తవ్వుతుంటే స్వామి రంగా మామూలుగా లేదు. మొత్తం ఏపీలో దోచిందంతా తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి, మరి ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళకు సంబంధించిన బినామీలు తయారు చేసి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏదో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నట్టున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజు కసిరెడ్డికి ఇన్ని డబ్బులు ఎక్కడివి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాజు కసిరెడ్డి కొన్న భూములు కానీ, కొన్న ఆస్తులు కానీ, పెట్టిన పెట్టుబడులు కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదా? జగన్ అనుకో హైదరాబాదులోనే ఇవన్నీ ఆస్తులు పెట్టారా, లిక్కర్ సొమ్ము అంతా తీసుకొచ్చి పెట్టారా, లేదా బెంగళూరు ఉంది కదా యలహంక, బెంగళూరులో, చెన్నైలో, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా పెట్టారా? ఆల్రెడీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయత, ఎంపీ, పార్లమెంట్ లోక్సభలోనే చెప్పాడు ఆయన, ఆల్రెడీ కొన్ని కోట్లు కొంత సొమ్ము దుబాయ్కి ఇతర దేశాలకు వెళ్ళిపోయిందని. ఇంకోటి ఏదో ఫ్లైట్ లండన్ వెళ్ళాల్సిన ఫ్లైట్ ఆ మధ్య హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కాసేపు ఉండి అక్కడ నుంచి మళ్ళీ ఫ్రాంక్ఫర్ట్లోనే ఎక్కడో కాసేపు మాయమైందని, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి ఉదంతాలు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఎక్కడికి వెళ్ళారు, ఏదో ద్వీపాలకు ఏదో వెళ్ళారు మధ్యలో అని అన్నారు. ఏంటో ఇవన్నీ చూస్తుంటే కొత్త ఆధారాలు బయటకు వస్తున్నట్టున్నాయి. మొత్తం మీద ఈ సొమ్ములన్నీ ఎక్కడికి వెళ్ళాయి, నారాయణ స్వామి గారి రోల్ ఏంటి, చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. అందరి మీద